బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో జూనియర్ సైంటిస్ట్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. 4 రోజులుగా యువ శాస్త్రవేత్త పత్తా లేకుండా పోవడం కలకలం రేపుతోంది. సోమవారం మధ్యాహ్నం రూమ్ నుంచి బయటకెళ్లిన బబితా సింగ్ ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. మిస్సింగ్కు ముందు బబితా సింగ్ తన స్నేహితులకు పంపిన మెయిల్ ఇప్పుడు బాక్ సైంటిస్టులపై అనుమానాలకు తావిస్తోంది. మిస్టరీగా మారిన బార్క్ జూనియర్ సైంటిస్ట్ బబితా సింగ్ మిస్సింగ్. 4 రోజులుగా దొరకని ఆచూకీ. కలకలం రేపుతున్న బబితా సింగ్ మెయిల్. ఉన్నతాధికారులు సీనియర్లపై వేధింపు ఆరోపణలు. బార్కులోని జూనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్న బబితా సింగ్ మిస్సింగ్ మిస్టరీలో వెలుగు చూస్తున్న కొత్త విషయాలు ఉన్నతాధికారులు సీనియర్లపై అనుమానాలకు తావిస్తున్నాయి. ఉన్నతాధికారుల వేధింపులు, సీనియర్ల అవమానాలు ఇవి బార్కులో జూనియర్లపై సాగే అరాచకాలంటూ బబితా సింగ్ స్నేహితులకు మెయిల్ పంపడం కలకలం రేపుతోంది. मैं 3:09 पे मुझे एक मेल मिला था बबीता सिंह के द्वारा. उन्होंने ऐसा लिखा है, उसमें मेल डिपार्टमेंट है भाभा एटॉमिक रिसर्च सेंटर, उसमें वो बहुत होप के साथ आई थी. उनका एक बचपन का सपना था कि अच्छा साइंटिस्ट बनूंगी, देश के लिए कुछ करूंगी, लेकिन इतना टूट गई कि उनको डिपार्टमेंट छोड़ के जाना पड़ा. डिपार्टमेंट ही नहीं, वो अपने दोस्तों को जो बहुत क्लोज थे जैसे मैं और उनका खुद का परिवार, सबको छोड़ के वो चले गए. యూపీలోని కుషీనగర్ కు చెందిన బబితా సింగ్ కు చిన్నప్పటి నుంచే గొప్ప సైంటిస్ట్ కావాలనే కలలు కనింది. అనుకున్నట్లుగానే బాగా చదివి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో జూనియర్ సైంటిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. అంతా సాఫీగానే సాగుతుందనుకున్న టైంలో బబితా సింగ్ మిస్సింగ్ ఆ కుటుంబ సభ్యుల్లో ఆందోళనకు కారణమైంది. సోమవారం మధ్యాహ్నం కనిపించకుండా పోవడంతో నిరుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె రూమ్లోని సెల్ ఫోన్ను, ఈమెయిల్ను చెక్ చేస్తే సంచలన విషయాలు వెలుగు చూశాయి. గొప్ప సైంటిస్టుగా ఎదగాలనుకుంటున్న తనకు సీనియర్లు, గైడ్ ఎలా నరకం చూపించారో మెయిల్లో స్పష్టంగా వివరించింది బబితా. తన కెరీర్ పురోగతిని అడ్డుకోవడమే కాదు, కసురుకోవడం, అవమానించడం, అదును దొరికినప్పుడల్లా మాటలతో హింసించారంటూ మెయిల్లో పేర్కొంది బబితా. 5 ఏళ్ల నుంచి ప్రతిరోజు నరకం చూపిస్తున్నారని తెలిపింది. తన సీనియర్లతో మాట్లాడాలంటేనే భయం వేసేదని, అసభ్య పదజాలంతో అవమానించేవారంటూ చెప్పింది. ఇలా ప్రతిరోజు చచ్చే కంటే ఒకేసారి చావడం మేలంటూ మెయిల్లో పేర్కొనడం కలకలం రేపింది. మెయిల్లో ఒకేసారి చనిపోవడం నయమంటూ చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఆఫీసులో వేధింపుల గురించి తమకు చెప్పేదని బబితా సోదరుడు ప్రతాప్ సింగ్ తెలిపాడు. అయితే ఉద్యోగం మానేయాలని సూచించినా వినలేదని చెప్పాడు. जो मैं साइंटिस्ट बनना चाहती थी, बड़े स्तर पे काम करना चाहती थी, देश के लिए, समाज के लिए, वैसा यहाँ पे करने नहीं दिया जा रहा है. इसको रोका जा रहा है, हमारे प्रोग्रेस को रोका जा रहा है. इसको लेकर वो ज़्यादा ही हर्ट हुई और ऐसा सुसाइड करके ऐसा मतलब कि मेल डाला है कि मैं सुसाइड कर लूँगी. और तब से कुछ खबर ही नहीं है, ना फ़ोन से कांटेक्ट हो पा रहा है, कुछ भी मतलब कि कांटेक्ट हो ही नहीं पा रहा है. బబితా సింగ్ మిస్సింగ్ పై బార్కు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే బార్కులోని కొందరు శాస్త్రవేత్తలు మాత్రం బబితాపై వేధింపులు నిజమేనని చెప్తున్నారు. ఎలాంటి సూచనలు చేయకుండా పరిశోధనలు చేయాలంటూ అసైన్మెంట్స్ ఇస్తారంటున్నారు. ముఖ్యంగా బబితా పరిశోధనలపై ఎవరితో మాట్లాడకుండా, సలహాలు తీసుకోకుండా ఆదేశాలు ఇచ్చారంటున్నారు. బబితా ఈమెయిల్ ఇప్పుడు బార్కులో పెను కలకలం రేపుతోంది. జూనియర్ సైంటిస్ట్ ఈమెయిల్ బయటకు రావడంతో కేసుపై సీరియస్ గా దృష్టి సారించారు పోలీసులు. ఆమెను ఎక్కడుందో గాలించేందుకు టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ కేసులో బబితాను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.